పరిస్థితి ఏం బాగాలేదు. మిగతా అన్ని చోట్ల ఇప్పుడు కావలి రామ్ కుమార్ రెడ్డి, రామ్ ప్రతాప్ రెడ్డి ఆయనది కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఇవాళ మళ్ళీ విజయసాయి రెడ్డిని మార్చి ఆయన ఎంపీ అభ్యర్థిగా పెడతారు నెల్లూరుకి అని చెప్పి ఏదో ఇవాళ టాక్ వచ్చింది. సో ఇట్లా చూస్తే నెల్లూరు మొత్తం అతలాకుతలం అయిపోయింది. వైసీపీ క్యాండిడేట్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటే, మీకు బాగా తెలుసు నెల్లూరు రెడ్డి పెద్దారెడ్డితో మీకు బాగా అనుబంధము, లేకపోతే వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు. పెద్దారెడ్డి అనేది అంటారు కాబట్టి నేను కూడా అంటున్నా, నాకు తెలియదు ఎందుకంటారు. వెంకటకృష్ణ గారు, నెల్లూరు అంటే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినంత వరకు వాళ్ళు ఫస్ట్ జనరేషన్ కాంట్రాక్టర్స్ అండి రాష్ట్రంలో. మీరు చూడండి, రాష్ట్రంలో జీవికే కావచ్చు, ఇంకోరు కావచ్చు, మొత్తం అందరు కూడా నెల్లూరు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఫస్ట్ జనరేషన్ కాంట్రాక్టర్స్. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు పోటీ చేసినా చేయకపోయినా వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నెల్లూరులో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇవి స్వయంకృతాపరాధం అంటున్నాండి. జగన్మోహన్ రెడ్డి యొక్క స్వయంకృతాపరాధం, ఆయన అహంకారమే ఈ పరిణామాలకు దారితీసింది. ఎందుకంటే నేను ఒక 2 years 3 years కిందటే విన్నాను, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆయన ఎక్స్ మినిస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డిది ఏదో అత్యవసరమైనటువంటి విషయంలో కన్సల్ట్ చేయాలని సీఎం రెసిడెన్స్కి పోయినాడు. రెసిడెన్స్ పోతే అలో చేయలే. అరే, నేను ఎక్స్ మినిస్టర్ని అయ్యా, నేను సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేను కావచ్చు, అపాయింట్మెంట్ లేకుండా మీకు లోపలికి పంపించాము. ఆ రోజే ఆయన ఆత్మాభిమానంతో, అరే ఇంకోసారి మీ గేట్ దాటితే చెప్తూ కొట్టారా నాకు అని చెప్పి వెనక్కిపోయినాడని వినింటి నేను. ఎందుకంటే నాకేం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, విన్నదే. రెండవది ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన ఎంత సీనియర్ మోస్ట్ అండి, ఆయన సౌమ్యుడు మనిషి. జనరల్ గా రాజకీయాలు కూడా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా రాజకీయ నాయకుడే. అనిల్ కుమార్ యాదవ్ ను చూస్తేనే ఈ అమ్మాయి ఇట్టటోడు ఎట్ట రాజకీయ నాయకుడైనా అనిపిస్తుంది మనకు. ఆనం రామనారాయణ రెడ్డి అట్ట కాదు కదా. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాడు, ఆర్థిక మంత్రిగా చాలా కీలకమైనటువంటి మంత్రిగా పనిచేసినాడు, సౌమ్యుడు, ఎక్కడ భాష కూడా చాలా జాగ్రత్తగా భాష వాడేటువంటి మనిషి. అటువంటి వాడు బయటకు వచ్చినాడంటే ఎందుకు ఊరికనే వస్తారండి ఎవరు కానీ. అందుకోసం ఇంతమంది బయటకు వస్తున్నారు. ఇది బయటకు వచ్చిన వాళ్ళు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన సీనియర్ నాయకుడే. ఆయనేమి వాళ్ళ బ్రదర్ కాంటాక్ట్ ఉండొచ్చు తప్ప ఇతను ఎప్పుడు తగాదాలో పోయే మనిషి కాదు. కాబట్టి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఈ రోజు మన వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే, నాకు ఒకసారి ఆయనతో కొంచెం చర్చించడం జరిగింది. చాలా సౌమ్యుడు అండి మనిషి, చాలా సౌమ్యుడు. వైఎస్ఆర్సీపీకి చాలా లాయల్గా ఉండేవాడు. అటువంటి వాడు కూడా బయటకు వచ్చేసినానంటే ఇంకా ఇమ్మల్నేమి ఇక్కడ ఆత్మాభిమానం చంపుకుని ఉండలేము, వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం వాళ్ళు బయటకు వచ్చేసినారు తప్ప, లేకుంటే ఏ ఒక్కరు ఏదో ఇక్కడ వస్తే పదవులు వస్తాయనో, ఇక్కడ వస్తే కాంట్రాక్టర్ వస్తాయనో అట్లా వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఆల్రెడీ కాంట్రాక్టర్స్, ఆల్రెడీ ఎంతో క్రెడిబిలిటీ ఉండేటువంటి వాళ్ళు, వ్యక్తిత్వం ఉండేటువంటి వాళ్ళు. ఆ రకంగా ఇటువంటి వాళ్ళందరినీ దూరం చేసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి అహంకారము, ఆయన నడిపిస్తున్న ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీని నడిపిస్తున్న తీరు. నేను బాహుబలిలో డైలాగ్, నా మాటే శాసనం అంతే, ఇంకా నేను ఏం చెప్తే అదే. అరే కనీసం కన్సల్ట్ చేద్దాం, కన్సల్టేషన్ కూడా ఉండదు, నేను చెప్పినా అయిపోయింది. ఆ రకంగా